హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. ఈ రోజు మన హెల్దీ కుకింగ్ లో కొత్తగా ట్రై చేసిన అటుకులతో వడలండి. అది ఎలాగో చూసేయండి. ముందుగా ఆనియన్, పచ్చిమిర్చిని ఇలా చాపర్ లో వేసుకున్నానండి. అలాగే అటుకులను తడిపి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ మెత్తగా కావద్దండి, జస్ట్ కడిగి ఈ విధంగా డ్రైగానే ఉండాలి. మెత్తగా అయితే ఆయిల్ చాలా పట్టుకుంటుంది. ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది మనం రౌండ్గా బాల్స్లా చేసుకొని కుడుములలాగా కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం కుడుములు చేసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే శివాంశు కోసం వడ అండి. శివాంశు అప్పటికప్పుడు వడ కావాలి అని అడిగాడు. అందుకే ఇలా ఇన్స్టెంట్ గా వడలు ఈజీగా చేసుకోవచ్చు అండి. అయితే అటుకులు కాబట్టి చాలా ఆయిల్ పట్టుకుంటుంది అనుకున్నాను, కానీ అసలు ఆయిల్ పట్టుకోలేదండి ఎక్కువగా. మరి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వడల కోసం అయితే పల్లి చట్నీ చేశానండి. నిజానికి ఎలాంటి చట్నీ లేకుండా కూడా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్